కృష్ణ. మనం సృష్టిలోనే పరమ పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో అనంతాళ్వార్ల వారి సమాధి అంటే అనంతాళ్వారి బృందావనం ముందు ఉన్నాం. ఇక్కడ చూడండి, 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే అనంతాళ్వార్ల వారు సమాధి అయ్యారో మరుసటి రోజు ఉదయాన్నే సమాధి పైన ఒక చిన్న మొక్క వచ్చింది. శిష్యులందరూ వచ్చి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని అడిగితే వెంటనే అనంతాళ్వారు పలికారు, నేనే మొక్క రూపంలో ఉద్భవించాను అని. అప్పుడు వాళ్ళు అన్నారు, స్వామి ఇలా మీరు ఎందుకు వచ్చారు, ఎంతకాలం ఉంటారు? నేను ఎందుకు వచ్చాను అని అంటే, భగవంతుణ్ణి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి నేను ఈ రూపంలో అవతరించాను అని చెప్పాడు. ఎంతకాలం ఉంటానంటే కలియుగంతం వరకు ఈ పొగడ చెట్టు రూపంలోనే ఉంటానన్నారు. సో ఇక్కడ మనకు కనిపించేటువంటి పొగడ చెట్టు ఏదైతే ఉంది స్వయంగా అనంతాళ్వారు. ఈరోజు చూడండి, అక్కడ ఆ చెట్టుకి శేషవస్త్రం కనిపిస్తుంది, పూలమాల కనిపిస్తుంది. అది స్వయంగా శ్రీవారిది. శ్రీవారు గుడిలో నుంచి ఆనంద నిలయంలో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అనంతాళ్వారు వారికి తన మాల తీసి ఆయనకి సమర్పించారు, తన యొక్క శేషవస్త్రం తీసి ఆయనకి సమర్పించారు. ఎందుకంటే అనంతాళ్వారి యొక్క తిరోభావ మహోత్సవం రోజు స్వయంగా భగవంతుడే వచ్చి ఆయన ఇక్కడ దీవించి వెళ్తున్నాడు. అంటే భగవంతుడికి అనంతాళ్వారు ఎంత దగ్గర అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కడ కూడా గర్భగుడిలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి వచ్చి ఒక వైష్ణవ బృందావనం దగ్గరికి వచ్చి ఈ విధంగా దీవించేటువంటిది మనం ఎక్కడ కూడా చూడం. ఇక్కడే మనకు అది కనిపిస్తుంది అనమాట. అనంతాళ్వారి దగ్గరికి స్వయంగా భగవంతుడు వచ్చి ఇక్కడ గోదాదేవి పుట్టినరోజు నాడు, ఎందుకంటే గోదాదేవి పుట్టినరోజే అనంతాళ్వారి యొక్క తిరోభావం. కారణం ఏంటి? కారణం అనంతాళ్వారికి గోదాదేవి అంటే ఎంతో ఎంతో ప్రీతి. ఎందుకు? గోదాదేవి పుష్ప కైంకర్యం ద్వారానే భగవంతుని యొక్క సన్నిధిని చేరుకుంది. ఆ స్ఫూర్తితోనే అనంతాళ్వారు కూడా జీవితాంతం అమ్మ గోదాదేవి ఈ పుష్ప కైంకర్యం ద్వారా కదా భగవంతుని చేరుకునింది, రంగనాథ స్వామిని. అదేవిధంగా నేను కూడా ఈ పుష్ప కైంకర్యం అంత జాగ్రత్తగా అంత సావధానంగా చేస్తే, సేవాభావంతో చేస్తే నేను భగవంతుని చేరుకోగలననేటువంటి స్ఫూర్తితో చేశాడు. ఆయన స్ఫూర్తి ఏమిటంటే, పువ్వుకు ఉండేటువంటి లక్షణం, పువ్వు ఎంతో మృదువుగా ఉంటుంది. అలా భక్తుడు ఎప్పుడు కూడా ఎంతో మృదువుగా ప్రవర్తించాలి. పువ్వు ఎప్పుడు కూడా భగవంతుని మనం తాజాగా సమర్పిస్తాం. అట్లా మన జీవితంలో మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడే మనం భగవంతుడి సేవలో ఉండాలి. ఎప్పుడో వృద్ధులు అయిపోయిన తర్వాత ఎప్పుడో జీవితం చివరిలో మనం భగవంతుడి సేవ చేస్తామంటే కుదరదు. ఇప్పుడు పూలు ఎట్లయితే ఫ్రెష్గా తాజాగా ఉన్నప్పుడు భగవంతుడికి ఇస్తాం కదా, అలానే ఇది కూడా మన జీవితం తాజాగా ఉన్నప్పుడే భగవంతుని సేవలో సమర్పించాలి. ఇకపోతే పువ్వు స్వచ్ఛమైనటువంటిది. అలా మనం భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వచ్ఛమైనటువంటి మనసుతో వెళ్ళాలి. స్వచ్ఛమైన మనసు ఎక్కడి నుంచి వస్తుంది? కోట్ల జన్మల్లో కలుషితమైన మనసు కదా ఇది. ఏమి ఇబ్బంది లేదు. పొద్దున్నే లెగిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే నామజపం ద్వారా మనం మనసుని స్వచ్ఛం చేసుకుంటూ భగవంతుని యొక్క సేవ మనం చేస్తే సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద అని చెప్పి ఆ భక్తి సామృతంలో రూపగోస్వామి చెప్పినట్లుగా అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమేంద్రియ. ఈ జడేంద్రియాలకు శ్రీకృష్ణుడి యొక్క నామ రూప గుణలీలలు అర్థం కావు. కానీ సేవోన్ముఖేహి, ఎప్పుడైతే మనం భగవంతునికి సేవలో నిమగ్నం అవుతామో జిహ్వతో అంటే నాలుగుతో చేసేవి 2 పనులు, తినడం, మాట్లాడడం. భగవంతునికి ప్రసాదం తీసుకోవాలి, భగవంతుని గురించి మాట్లాడాలి. ఏమి వచాంసి వైకుంఠ గుణానువర్ణని అంబరీష్ మహారాజ్ చెప్పినట్లుగా అలా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ పుష్పానికి ఉండేటువంటి లక్షణాలు, వైష్ణవ లక్షణాలు, అవన్నీ మృదుత్వము, శుచిత్వము, తాజాదనము, ఇవన్నీ స్వచ్ఛత, ఇవన్నీ కూడా సంతరించుకుంటే ఆ లక్షణాలతో అనంతాళ్వారు పుష్ప సేవ చేశారు భగవంతుడికి. ఆయన భగవంతుని సన్నిధిలోనే కలియుగాంతం వరకు ఇక్కడే ఉన్నారు. చూడండి, భగవంతుడు ఆయన కోసం ప్రతి సంవత్సరం వస్తున్నాడు 2 సార్లు ఇక్కడికి. ఆ విధంగా మనం కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైతే, భక్తుల యొక్క సేవలో నిమగ్నమైతే మనం ఈ జన్మలోనే భగవద్ధామం చేరదాము అనడానికి 100% ఆచార్యులు మన ప్రభుపాదుల వారు మనకి నిండు భరోసా ఇచ్చారు. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై.